హలో, వెల్కమ్ టు 24 ట్రిక్స్ విద్యాలయం. ఈ వీడియోలో విటమిన్లు రకాలు, కొవ్వులో కరిగే విటమిన్లు ఏంటి, నీటిలో కరిగే విటమిన్లు ఏంటి, మరియు వీటి యొక్క రసాయన నామం, వీటి లోపం వల్ల వచ్చే వ్యాధులను ట్రిక్ రూపంలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. టాపిక్లోకి వచ్చేసి విటమిన్స్ 2 రకాలు. అవి వచ్చేసి కొవ్వులో కరిగే విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్లు. కొవ్వులో కరిగే విటమిన్లు వచ్చేసి A-D-E-K, మొత్తం 4 విటమిన్లు కొవ్వులో కరిగే విటమిన్లు. నీటిలో కరిగే విటమిన్లు B-C 2 విటమిన్లు. వీటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, దాహం వేస్తే మనం చిన్నప్పుడు గేమ్స్ ఆడేటప్పుడు దాహం వేస్తే BC అడిగేవాళ్ళం. కాబట్టి నీటిలో కరిగే విటమిన్లు BC విటమిన్లు అని గుర్తుపెట్టుకోవాలి. దాహం వేస్తే BC అడుగుతాం, కాబట్టి నీటిలో కరిగే విటమిన్లు BC విటమిన్లు అని గుర్తుపెట్టుకోవాలి. మనం BC అడిగినప్పుడు కొంతమంది మన ఫ్రెండ్స్ కొవ్వుతో అంటే మంచితనం లేకపోవడం వల్ల వద్దంటారు. మంచితనం లేకపోవడం వలన లేకపోతే గేమ్స్ స్పిరిట్ వలన వద్దంటారు. కాబట్టి కొవ్వులో కరిగే విటమిన్లు ADK విటమిన్లు అని గుర్తుపెట్టుకోవాలి. అడిగితే కొవ్వుతో వద్దంటారు, కాబట్టి కొవ్వులో కరిగే విటమిన్లు ADK విటమిన్లు అని గుర్తుపెట్టుకోవాలి. అడిగితే అంటే ADK అని గుర్తుపెట్టుకోవాలి. కొవ్వులో కరిగే విటమిన్లు రసాయన నామం, విటమిన్ల యొక్క రసాయన నామం, లోపం వల్ల వచ్చే వ్యాధులు గుర్తుంచుకోవడానికి కూడా వచ్చేసి రేఖా టోపీ అడిగితే కరువురా, రేఖా టోపీ అడిగితే కరువురా అని గుర్తుపెట్టుకుంటే వీటికి సంబంధించిన విటమిన్లు కానీ, నీటిలో కరిగే విటమిన్లు కానీ, వాటి రసాయన నామం కానీ, లోపం వల్ల వచ్చే వ్యాధులు కానీ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చును. రేఖా టోపీ అంటే రసాయన నామాలు, అడిగితే అంటే విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్లు అయినా ADK, కరువురు అంటే లోపం వల్ల వచ్చే వ్యాధులు. ఇక్కడ రే అంటే రెటినాల్, కా అంటే కాల్సిఫెరాల్, టో అంటే టోకోఫెరాల్, పి అంటే పిలోక్వినోన్. అడిగితే అంటే ADK, కొవ్వులో కరిగే విటమిన్లు. కా అంటే కంటి సంబంధించిన వ్యాధులు. రీ అంటే అంటే రికెట్స్ అంటే ఎముకల పెలుసుగా మారడం. ఊ అంటే వంధ్యత్వం. రా అంటే రక్తం గడ్డకట్టకపోవడం. ఫైనల్గా ఏ విటమిన్ రసాయన నామం రెటినాల్. దీని లోపం వల్ల కంటి సంబంధించిన వ్యాధులు వస్తాయి. తర్వాత డి విటమిన్ రసాయన నామం కాల్సిఫెరాల్. దీని లోపం వలన రికెట్స్ వస్తుంది. అంటే రికెట్స్ అంటే ఎముకలు పెలుసుగా మారడం. తర్వాత ఈ విటమిన్ లోపం వలన రసాయన నామం టోకోఫెరాల్. ఈ విటమిన్ లోపం వలన వంధ్యత్వం వస్తుంది, అంటే ఇన్ఫెర్టిలిటీ, సంతానోత్పత్తి సమస్యలు. తర్వాత విటమిన్ K రసాయన నామం పిలోక్వినోన్. దీని లోపం వలన రక్తం కట్టకపోవడం జరుగుతుంది. తర్వాత వీడియోలో నీటిలో కరిగే విటమిన్ల గురించి చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జనరల్ సైన్స్, హిస్టరీ, పాలిటీ, స్వీట్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లు చూడండి.